నిన్నటి ఆవేశాన్ని పక్కన పెట్టి కాస్త బాధ్యతాయుతంగా ఒక వివరణాత్మకంగా మాట్లాడుకొచ్చారు వాళ్ళ పవన్ కళ్యాణ్. ఏదైతే మొన్న ప్రకటించినటువంటి వాళ్ళ పార్టీ తరపున ఒక గళం ఒకటి పెడతామని చెప్పుకొచ్చారు కదా, ఆ గళం అంటే అందరు ఎమ్మెల్యేలు, అందరు ఎంపీలు, అందరు ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఉంటారు. వాళ్ళందరూ కులపరంగా కానీ, వ్యక్తిపరంగా కానీ, వృత్తిపరంగా కానీ ఎవరైనా విభజించి మాట్లాడితే వాళ్ళకి వీళ్ళందరూ కౌంటర్ ఇస్తారు. అది మొన్న 20,000 మందిని కౌంటర్ చేయమన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు నాయకత్వం వహించి కౌంటర్ చేస్తారు. వాళ్ళ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం ద్వారా ఇట్లా విభజన రేఖలు అన్నటువంటి దాన్ని ఎక్కడితో ముగింపు పలకాలన్నటువంటి ఒక మంచి ఆలోచన చేశారు. ఇప్పటిదాకా విభజన రేఖలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి తన ధోరణి, జగన్ మీద ద్వేషం, వైసీపీ మీద ద్వేషాన్ని మరొకసారి ఎక్స్ప్రెస్ చేశారు. మా రెడ్లందరూ నా వెనకాల ఉండాలి, కులభావన ఉండాలని జగన్మోహన్ రెడ్డి అలా, మా కమ్మందరూ నా వెనకాల ఉండాలి, కులభావన ఉండాలని చంద్రబాబు అలా, కులభావన ఉండాలి అన్నటువంటిది కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలి, ఒంటరి తెలగాట్ లాంటిది మాట్లాడింది పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో దళితులకి ఇక్కడ అన్యాయం జరిగింది, సుగాలి ప్రీతి గిరిజనమ్మాయికి అన్యాయం జరిగింది, ఇట్లాంటి పదాలు వాడింది ఆయనే. నిజమా కాదంటే నిజమే కాదే, అది నిజమే. అదే సందర్భంలో అవతల ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ అక్కడ కులాలు ఎత్తుతున్నది మనమే. ఇంకొక వైపున దిల్ రాజుని నువ్వు రెడ్డివి అన్నటువంటిది కాబట్టి నీకు నడుపుతుంది, మీరు మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని దెబ్బేస్తున్నారు లాంటి మాటలు సినిమా ఫంక్షన్లో మాట్లాడింది కూడా పవన్ కళ్యాణే. అయిపోయింది, అది అందరూ చూసేశారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇవాళ రేవంత్ రెడ్డి మంచోడే, కేటీఆర్ మంచోడేనంట. అదే సందర్భంలో నేను మాట్లాడింది తన పర్మిషన్ ఇచ్చుంటే అట్లా ఉండేది కాదట, ఆవేశం వచ్చి ఉండేది కాదట. మా ఇల్లు ఉన్న తెలంగాణకి నేను వెళ్ళకూడదా, తెలంగాణలో పోటీ మీద ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవు, అక్కడ అందరూ మంచోళ్ళే, కాకపోతే ఏంటంటే మా వాళ్ళు 12 ఏళ్ల నుంచి అడుగుతూ ఉంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు అన్నటువంటి పాయింట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పిలిచారు ప్రత్యేకించి, మొన్న ఈ నాగేశ్వర ఉదంతం తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ని నిందిస్తూ అనేక సంఘాలు మాట్లాడుతున్నారు. అట్లాగే చెరువుకు సంబంధించిన కబ్జా అంశాన్ని పలువురు జర్నలిస్టుల పేరుతో కొంతమంది యూట్యూబర్లు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ అంశంలో తాము విమర్శించడం కాకుండా పవన్ కళ్యాణ్ని పిలిచి విమర్శింపజేద్దాం అనుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం ఒక వారం రోజుల ముందో 10 రోజుల ముందో కనుక అనౌన్స్ చేస్తుంటే అవసరమైతే కోర్టులో పర్మిషన్ తీసుకునే వాళ్ళు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే నడిచేది. 1.5 రోజు ముందు పర్మిషన్ అడిగారు, ఇవ్వలేదు. దాని వెనకాల బాధ్యుడు ఎవరై ఉంటారు? సాధారణంగా ప్రభుత్వం ముఖ్యమంత్రికి చెప్పకుండా పోలీసులు రిజెక్ట్ చేయరు. కానీ రేవంత్ రెడ్డి మంచోడే, కాంగ్రెస్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ చెడ్డోళ్ళు అంటే అది వెనక్కి తగ్గినట్ట, ముందుకు వెళ్ళినట్ట, దూసుకెళ్ళినట్ట. జగన్ విషయంలో, రాజశేఖర రెడ్డి విషయంలో దూషించినంతగా, ద్వేషించినంతగా, వాళ్ళ మీద నిరంతరం అభాండాలు వేశారందామా లేకపోతే ఆగ్రహం వ్యక్తం చేసినంతగా మిగతా ఎవరి మీద ఉండదు. అది మరొకసారి ప్రస్ఫుటమైంది. అదే సందర్భంలో ఇక పైన ఒక వార్కి సిద్ధపడుతున్నారు. అది ఎవరైనా సరే మాట్లాడితే కరెక్ట్, మంచి పాయింట్. కులాల వారీగా మాట్లాడితే కనుక ఊరుకోము, విభజించి మాట్లాడితే ఊరుకోము అన్నటువంటిది ఇప్పటి నుంచి అయినా సరే అపరిపక్వ రాజకీయాలు చేసే నాయకుల్ని కంట్రోల్ చేస్తూ బాధ్యతాయుతంగా మాట్లాడాడు. ఒక విమర్శ చేశారు, విమర్శే సమాధానం అవ్వాలి. వ్యక్తిగత దూషణ కాకూడదు, వ్యక్తిత్వ హననం కాకూడదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఏం జరుగుతుందో చూద్దాం. మంచి ఆలోచన అయితే ఆరంభం, కానీ అది దారి మళ్ళకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.